ఫస్ట్ రౌండ్లో తొందరగా అవుట్ అయిపోయింది అంటే సెకండ్ రౌండ్లో మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు అనుకుంటారు. ఇది నిజమేనా? అట్లా జరుగుతుందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేనైతే విని చాలా షాక్ అయ్యాను. సార్ నేను మాస్టర్బేషన్ చేసి వెళ్తాను సార్, ఆ! ఆ! ఎందుకంటే ఎక్కువసేపు చేయాలని ఓకే. అంటున్నాడు. కరెక్ట్. ఇది ఒకవేళ నేను ముందే పోతే అక్కడ టైమింగ్ ఇదైపోతుంది, అంటే నా రెస్పెక్ట్ పోతుంది, ఆమె అనుకుంటే తొందరగా అయిపోతుంది అంటది. అందుకే నేను మాస్టర్బేట్ చేసిపోతా అంటాడు. అగైన్ ఏజ్, ఆ! ఆ ఏజ్లో ఏదో 20, 25, 30 ఏళ్ళలో చేస్తున్నాడు కావచ్చు, కానీ తర్వాత అడ్వైజబుల్ కాదు అది, ఓకే. అసలు రాదు. మరి అప్పుడేం చేస్తారు? పోయిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ అదొకటి వచ్చేస్తుంది, అవును. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఆ! సో అట్లా కాదు, సో ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయితే సెకండ్ రౌండ్ సెట్ అవుతారు అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ అది కాదు. ఓకే. కొంతమందికి అప్పటిదప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, కొంతమందికి గంట తర్వాత వస్తుంది, ఓకే. కొంతమందికి ఒక 24 అవర్స్ తర్వాత వస్తాయి. ప్రతి ఒక్క బాడీ ఒకటే లాంటివి ఉండదు కదా. ఎప్పుడైనా సరే ఆ, ఈ అలవాటులు ఈ అన్నేచురల్ ఎప్పుడైనా పోకూడదండి, నేచురల్ పోవాలంతే. మీరు ఉండండి, మీ భాగస్వామితో పార్టిసిపేట్ అవ్వండి, కలవాలనుకున్నప్పుడు మంచిగా ఎలక్షన్స్ వస్తాయి, కలవండి. ఇట్స్ క్వైట్ నేచురల్, అట్లా పోవాలి. బ్లడ్ ఫ్లో బాగుంటేనే అంగం గట్టిపడుతుంది, మంచి పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అంటారు. సో మరి బ్లడ్ ఫ్లో పెంచడానికి సర్జరీలు చేయాల్సి ఉంటుందా? లేదంటే మన యునానితో సర్జరీలు అవసరం లేని పరిష్కారాలు ఏమైనా ఉంటాయా? సర్జరీ ఏం అవసరం లేదు, బ్లడ్ ఫ్లో మంచిగా చేయొచ్చు. బ్లడ్ ఫ్లో చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి, ఓకే. సింపుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అవి వాడితే కూడా మంచిగా అవుతాయి. సీరియస్గా? నేను ఒక రెమెడీ చెప్పాను, అది ఎంతో వేలాది మంది యూజ్ చేస్తారండి. ఇది ఓకే. ఒక ఖజూరు, అందులో 2 వెల్లుల్లి, ఓకే. అందులో ఒక 2 లవంగాలు, ఓకే. అలాగే అందులో ఒక రకం కొంచెం అల్లం, ఇది వేసేస్తే రాత్రి తేనె వేసి పెట్టాలి, పొద్దున పూట తీసుకొని అది పాన్ లాగా తినేయాలి. ఆ. ఇది డైలీ వాడండి, 2 months 3 monthsలో మీ బ్లాకేజెస్ కూడా వెళ్ళిపోతాయి, ఓ. అంగం కూడా గట్టిగా పడుతుంది, బలం కూడా వస్తుంది. ఓ మై గాడ్. ఒక్క లవంగా 1/2 kg మటన్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఒక్క లవంగా? ఒక లవంగ్ ఆ. మన అందుకే పెద్దలు అప్పుడు 90sలో ఏం చేస్తుండే, లవంగ్ అన్నం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ లాగా లవంగ్ యూజ్ చేస్తుండే, కరెక్ట్. అవును. ఎనర్జీ అది. ఆ. అట్లా అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు. ఆ, ఈ మీరు చెప్పేది ఏంటంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి అంటే మన కిచెన్లోనే ఉన్నాయి చాలా ఐటమ్స్. ఓకే. సింపుల్, మనం దానిమ్మ పండు జ్యూస్ తిన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ సమ్మర్లో దానిమ్మ పండు, ఇంకా తర్బూస్ ఏదైతే ఉంటుందో, వాటర్ మిలన్, పుచ్చకాయ, ఒక ఖజూరు, ఇది ఎట్లయినా అలవాట్లో పెట్టుకోండి ఈవినింగ్ టైం. అచ్చా. మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్కి సర్జరీ చేయని అవసరం లేదు, బ్లడ్ సర్క్యులేషన్ ఇలా పెరుగుతుంది. అచ్చా. మంచి రన్నింగ్ చేయండి, మీ హార్ట్ని మంచిగా పెట్టండి, డెఫినెట్లీ మీ హార్టే పంప్ సో చేస్తుంది. ఇంకా డౌట్ ఉంటే మన యునాని మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా దానికి? యునాని మెడిసిన్స్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి, అందులో సాలమిశ్రీ, సాలపంజానేటివ్, ఇంకా చాలా కాస్ట్లీ మెడిసిన్స్తో తయారు చేస్తారు. లైంగిక సమస్య ఏది ఉన్నా, 0 మూమెంట్ ఉన్నా కానీ మన దగ్గర మెడిసిన్స్ అవునా? దాంతో రెస్పాన్స్ వస్తుంది, అంగం బట్టి గట్టిగా పడుతుంది. ఓకే. ఎవరైనా పెళ్ళికి భయపడుతున్నారు, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు వారి భార్యతో కలవాలంటే భయపడుతున్నారు, అలాంటి వాళ్ళు మాతో సంప్రదించవచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, మనకు రిజల్ట్స్ వస్తాయి. రైట్. సో ఇంకొకటి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ ఈడీ కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సంతానం కలగదు అని ఒక అపోహలో ఉంటారు. నాకు ఇక నేను సరిగ్గా చేయట్లేదు, తొందరగా పడిపోతుంది కాబట్టి పిల్లలు కూడా పుట్టరేమో అని ఒక డౌట్లో ఉంటారు చాలామంది. కొంచెం ఇది క్లియర్ చేయండి సార్, ఇది నిజమా ఏంటి? సార్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అనేవి టోటలీ డిఫరెంట్. రైట్. ఓకే సార్. ఓకే. ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి కలిచారనుకోండి, ఎవరైనా బక్కగా ఉంటాడు, ఎలాగుంటాడు, అవును. కలుస్తాడు, వీర్యం వెళ్ళిపోతుంది ఒకసారి. వెళ్ళిన తర్వాత స్పామ్స్ ఉంటే అప్పుడు ఆ ఓవ్యులేషన్ అయితే పిల్లలు పుడతారు. దట్ డజంట్ మీన్ అతను చాలా బలవంతుడు, అతను గంటలు చేస్తాడు, అట్లా కాదు. వేరే రోజు పోతే మళ్ళీ ధన్మని వెళ్ళిపోతుంది, ఆమె సాటిస్ఫై అవ్వదు, కానీ ఆమె మదర్ అయిపోతుంది, ఇతను ఫాదర్ కూడా అయిపోతాడు. ఓకే. ఇక అలాగే వాళ్ళది నెక్స్ట్ కూడా అట్లనే అవుతుంది, ఓకే. నెక్స్ట్ బాబు కూడా అయిపోతాడు అట్లా. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళకు. ఓకే. అంటే 2 కొడుకులు అయిన తర్వాత కూడా నాకు విడాకులు కావాలంటుంది, ఎందుకంటే ఇతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అని చెప్తుంది. దట్ మీన్స్ మీరు ఒకవేళ పిల్లలు అవుతే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ లేదని చెప్పలేరు. ఒకవేళ 2, 3, 4 పిల్లలు ఉన్నా కానీ ఈ 3 పిల్లల్ని పెట్టుకొని కూడా వేరే అతనితో పారిపోయింది, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. అయితే పిల్లల్ని చూసి మీరు నిర్ధారించలేరు, ఏంది అతను మగాళ్ళు అంటలేవు, పిల్లలు ఉన్నారు కదా అంటే నో నో, అది కాదు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది అమ్మాయి. రైట్. అసలు లేడీస్ ఏం కోరుకుంటారు సార్?
టైమింగ్ బాగుండాలని కోరుకుంటారా, సైజ్ పెద్దగా ఉండాలని కోరుకుంటారా, లేదంటే ఎమోషనల్ కనెక్ట్ కోరుకుంటారా, అసలు ఏం కోరుకుంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అమ్మాయిలు. సామాన్యంగా ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకునేది ఏంటంటే మాకు అంటే వాళ్ళకి ఏది ఎలా ఉన్నా మా అదృష్టం అని యాక్సెప్ట్ చేసుకుంటారు, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చాలా ఏదైనా. మంది, అవును, కానీ ఆర్గానిజం అయితే రావాలి కదా, కరెక్ట్, భావి ప్రాప్తి రావాలి, కరెక్ట్, ఏంది రిజల్ట్ రావాలి ఏదైనా చేస్తే. అంతే కదా. మనం ఏదైనా మాట్లాడుతున్నది రిజల్ట్ రావాలి, రిజల్ట్ లేదంటే లేదు లైఫ్లో. ఉమ్, అయితే ఎందుకు చేస్తున్నాం అది సెక్స్? భావి ప్రాప్తి. అదే రావట్లేదు, అదే కలగట్లేదు, అయితే ఆమె ఎందుకు ఇది అన్నట్టు ఉంటుంది. చిన్నగా ఉంది పెద్దగా ఉంది అది వేరే విషయం. ఆ, చెప్తారు వాళ్ళు, నేను చాలా చిన్నగా ఉంది నాకు సార్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్తున్నాడు, సార్ నా మరదలతో ఫిక్స్ అయింది నా పెళ్ళి, నేను వెళ్ళాను, అసలు నేను చేద్దామని అనుకుంటున్నప్పుడే ఏంది నీది ఇట్లా చిన్నగా ఉంది అని చెప్పేసిందంట. కథ పాడాం ఇక మంచి. అతను అక్కడ అసలు ఎరెక్షనే రాలేదు, ఓ రాలేదు, అట్లా చెప్తుంది సార్ ఏం చేయాలి నాకు అని వచ్చేసాడు. బా, జీవితం నాశనం. ట్రీట్మెంట్ చేయించి అని కూడా చెప్పేసిందంట. ఆ, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే. ఇంకో పేషెంట్ వచ్చి నాకు ఏం చెప్తున్నాడంటే, సార్ నాకు నేను కలిశాను, చేస్తూ చేస్తూ ఉంటేనే మధ్యలో అంటే నా నాకు అసలు అనిపించట్లేదు లోపల ఉన్నట్టు అని చెప్తుందంట. అంటే అంత సన్నగా ఉంది, లా ఉండాలి, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పింది. ఇక అతను అక్కడ ఫినిష్. అవుట్. ఇదేందని అసలు నాకు చాలా టెన్షన్ అవుతుంది సార్, ఏం చేయాలో నాకు భయం అవుతుంది సార్, బుగులు అవుతుంది సార్, పెళ్లి చేసుకోవాలన్నా లేదా అని. సూసైడ్ల వరకు కూడా చాలామంది అదే చెప్తారండి, అవన్నీ చెప్పొద్దు అంటారు నేను నా దగ్గర పేషెంట్. అంతే కదా. అతను మీరు ఒకవేళ నాకు తగ్గుతుంది అని చెప్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. తగ్గదు. డిసప్పాయింటెడ్ పేషెంట్స్కి మా దగ్గర అసలు నో హోప్. అసలు మీరు వచ్చారనుకోండి, నేను ఏమవుతుందో లేదంటే వాళ్ళకి తగ్గదు. అంతే కదా. నేను ఈయన దగ్గర పోతున్నాను, నాకు తగ్గుతుంది ఇప్పుడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వస్తేనే తగ్గుతుంది. కరెక్ట్. అది చెప్తాను నేను. కాన్ఫిడెన్స్ సగం మందు అవును. యాక్చువల్గా. నెగటివ్ ఎప్పుడు తీసుకోవద్దు. అంటే ఒట్టిగానే టెన్షన్ కదా సార్ అంతే తీసుకొని కదా. అవును. ఆడపోయి నాకు తగ్గలేదు, ఏదో నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే మనకు టెన్షన్ కదా. అంతే కదా. అవును. ఏ డాక్టర్ అయినా సరే ట్రీట్మెంట్ మంచిగా కావాలని ఇస్తారు. అంతే కదా. ఇక మందులు ఎలా పనిచేస్తాయి ఏంటి అదంతా మన ట్రాక్ రికార్డ్ మీద మనం ప్రే చేయాలి, మంచిగా ఉండాలి, ఏమంటే చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటే అది చేయరు, వర్కౌట్ చేయమంటాడు, అది జిమ్ జాయిన్ చేయమంటే అది చేయరు. కానీ ఏంటంటే మళ్ళీ అంగం గట్టిగా ఉండాలి, మళ్ళీ పోయి మందు తాగుతారు, సిగరెట్లు, పబ్బులు, పార్టీలు అవన్నీ ఉంటాయి. అవును. మళ్ళీ మరదలు ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక లవర్ ఉంటుంది, girlfriend. మళ్ళీ ఆడపోయిన తర్వాత అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే భార్యతో అంటే మీరు కలుస్తున్నారంటే అది రైట్, ఎవరు మీరు అడగరు, మీరు అంతే కదా. మంచిగా అంతే ఉంటారు. కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పోయి వాళ్ళ ఎవరైనా ఉంటారు లవర్ ఎవరితో కలుస్తారు, ఎవరు చూస్తారు ఏమో ఆ భయం ఉంటుంది. అవును. ఆ భయంలో పర్ఫామ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంది, ఇక భయపడతారు, అయ్యో నేను చేయలేకపోయాను. అవును. ఆమె కూడా ఇమ్మాచ్యూర్ ఉంటుంది, అవును ఏం చేయలేకపోతే ఏమో